బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జేడీఎస్ కాంగ్రెస్ కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో పక్క రాష్ట్రాల్లోని పార్టీలకు ప్రచారం చేయబోతున్నారు. ఇటీవల జేడీఎస్ వ్యవస్థాపకులు మాజీ ప్రధాని దేవగౌడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఇవాళ కర్ణాటక వెళ్లనున్న చంద్రబాబు తొలుత మండ్యాలో ప్రచారం నిర్వహించనున్నారు. దేవగౌడ మనవడు సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా అదే స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నటి సుమలత పోటీ చేస్తున్నారు. ఒక్క మాండ్యాలోనే కాదు, బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో పలు చోట్ల తెలుగువారు అధికంగా ఉండే చోట్ల కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చెగిచ్చిపోయిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకుంటోంది. అటు కాంగ్రెస్ జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నందున ఈసారి బీజేపీని నిలువరించవచ్చునని ఆ పార్టీలు భావిస్తున్నాయి. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మున్రాజ్ అడిగి తెలుసుకుందాం. మున్రాజ్, చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడానికి లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. బీజేపీయేతర పక్షాల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఎందుకంటే మొదటి దశలోనే ఈ నెల 11న ఏపీలో ఎన్నికలు ముగియడంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై పోరు పేరిట 2 రోజులు ఢిల్లీలో మకాం వేసి ఈవీఎంలపై ఈసీని నిలదీయడంతో పాటు వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్పై చర్చించారు. దీంతో ఈ మొదటి దశ పూర్తయింది. మరో 6 దశల్లో లోక్సభకు ఎన్నికలు పూర్తి స్థాయిలో ముగియనున్నాయి. దీంతో ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని మాండ్యాకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతున్నారు. ఈ మాండ్యా నుంచి జేడీఎస్ అధినేత దేవగౌడే మనవడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకున్నటువంటి నిఖిల్ కుమారస్వామి పోటీ పడుతున్నారు. ఈయన జేడీఎస్ కి, అంటే మాండ్యా జేడీఎస్ కి పట్టున్న జిల్లాల్లో ఒకటి. అయితే సినీ నటి కర్ణాటక రెబల్ స్టార్ అయినటువంటి దివంగత అంబరీష్ సతీమణి అయినటువంటి సుమలత ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. ఈమెకి ఏకపక్షంగా బీజేపీ బరి నుంచి తప్పుకొని ఆమెకు మద్దతు ప్రకటించింది. దీంతో 2 పక్షాలకు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే అధికారంలో ఉన్నటువంటి జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రెస్టీజియస్ గా తీసుకుంది. దీంతో జేడీఎస్ అంటే పూర్తిగా ఎన్డీఏతర పక్షాలలో భాగస్వామైనటువంటి జేడీఎస్ కి అనుబంధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించబోతున్నారు. ఈ మాండ్యాన్ని ఆనుకున్న చిక్బల్లాపూర్ పరిసరాల్లో తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ. దీంతో చంద్రబాబు నాయుడు తెలుగు ఓటర్లని ఆకర్షించి జేడీఎస్ కి ఓట్ల రూపంలో బదిలీ అయ్యేలాగా కూడా ఈయన ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక చంద్రబాబు నాయుడు తెగదెంపులు చేసుకున్న వెంటనే జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వాళ్ళంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా వేయాలనేసి అని చెప్పి ఓపెన్ గా ఆయన డిమాండ్ చేయడం, అలాగే కర్ణాటకలోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలంతా కూడా బీజేపీకి అగైనెస్ట్ గా పనిచేసిన నేపథ్యంలో ఈయన ప్రచారాన్ని అంటే మాండ్యా నుంచే మొదలు పెడుతున్నారు ఎన్డీఏతర పక్షాల తరఫున ప్రచారంలోకి. ఇప్పటికే 11న ముగిసినటువంటి పోలింగ్ లో జాతీయ నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే ఎంపీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కానీ, అలాగే
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అలాగే దేవేగౌడ కూడా ఆయన కృష్ణా జిల్లాలో జరిగినటువంటి నందిగామ ప్రచార సభలో దేవేగౌడ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చారు. దీంతో పూర్తిగా బీజేపీకి యాంటీగా నిలబడి వారి తరఫున ఏవైతే రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారో బీజేపీ అగ్ర పక్షాల తరఫున ఆయన చంద్రబాబు నాయుడు పర్యటించి ఎన్నికల్లో పూర్తిగా వారి తరఫున ప్రచారం చేయనున్నారు. అయితే మున్రాజ్, బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఏ రాష్ట్రాల్లో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా కర్ణాటక తర్వాత అంటే రెండో విడత పోలింగ్ 18న జరగబోతుంది. అంటే రేపు సాయంత్రం తోటి రెండో విడత పోలింగ్ లో ప్రచారం ముగుస్తుంది. దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పోటీ పడుతుంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ తలపడుతుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు 16 తర్వాత ఆయన పరిస్థితి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దాని తర్వాత ఢిల్లీలో ఆప్ కూడా ఎన్డీఏతర కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కూడా కేజ్రీవాల్ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం ఢిల్లీలో స్వతంత్రంగానే పోటీ చేస్తుంది. అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడికి 2 సార్లు అంటే విశాఖపట్నం కేంద్రంగా ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ తర్వాత ఢిల్లీ పర్యటన ఖరారు కాబోతుంది. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.